ఇక వైసీపీ పని అయిపోయిందని ఈరోజు కోడిగుడ్డు మంత్రి తాలూకా ప్రచార ఊరేగింపు చూస్తే అర్థమవుతుంది. కోడిగుడ్డు మంత్రిది పవన్ కళ్యాణ్ గారిది ఒకే సైజులో ఫోటో పెట్టి పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, మన అమరన్నకు ఓటేస్తాం అని ఒక స్లోగన్ పెట్టుకొని ఎవడ్రా మనల్ని ఆపేదని గాజువాకలో ప్రచారం. అంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకా మనుషుల్ని ఆకట్టుకునే ప్రచారం. ఇంత దిగజారుడుతనానికి ఇంకా కనీసం కాంగ్రెస్ వాడిని బొమ్మ పెట్టుకున్న తండ్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అనుకోవచ్చు, తండ్రి ఫోటో పెట్టుకున్నాడని. కానీ ఈయన పవన్ కళ్యాణ్ ఫోటోగా పెట్టుకోవడం, గుడివాడ గురునాథరావు ఫోటో పెట్టుకోవచ్చు తండ్రిది, తనకి జన్మనిచ్చిన తండ్రి, రాజకీయ జన్మనిచ్చిన తండ్రి, ఆయన పెట్టుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఊరేగడానికి సిగ్గుండాలి కదా వైసీపీ నాయకులకు కానీ, ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ అధినేతకు కానీ. జగన్మోహన్ రెడ్డి బతుకున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకోవచ్చు కదా, రాకపోతే నీ తండ్రి బొమ్మ పెట్టుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుని ఊరేగడంలో ఉద్దేశం ఏంటి? ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ఇది నీ ఓటమికి, నీ పతనానికి, జగన్మోహన్ రెడ్డి పతనానికి, అంటే బాయ్ బాయ్ వైసీపీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎన్నికల ముందే మీరు సిద్ధమైపోయారు ఓటమికి. సో ఓటమికి సిద్ధమైన వైసీపీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఈవేళ అమర్నాథ్ గారు ఆయన తాలూకా ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి ఆ విన్యాసాలు చాలా చేయడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఎంత దిగజారిపోయాడు అన్నటువంటి దాని గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నాకు ఓట్లు పడవు అన్నటువంటి దీనికి ఆయన దిగజారిపోయి ఈవేళ ఆయన తాలూకా అనుచరులకి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎదురుపెట్టి వైసీపీ వాళ్ళ చేతనే విన్యాసాలు చేయింపించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మాత్రం మేము ఖండిస్తున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకునే అర్హత నీకుందా? పవన్ కళ్యాణ్ గారిని ఆ వేళ నాతో ఫోటో తీయించుకున్నారన్న వ్యక్తి ఈవేళ ఏంటంటే మరి ఈ రకంగా దిగజారిపోయే బదులు నీకు నిజంగా ఆయన లేకపోతే ఓట్లు పడవు అనుకున్నప్పుడు నువ్వు వైసీపీ పార్టీలో వదిలేసి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చాయి. జనసేనలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ ఫోటో పెట్టుకునే అర్హత నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ ఏంటంటే మరి ఆ స్థితికి నువ్వు దిగజారడం అని అంటే ఈవేళ చాలా బాధాకరం. ఇదంతా కూడా గాజువాక నియోజక ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈవేళ ఏంటంటే నువ్వు పూర్తిగా మతి భ్రమించి ఈవేళ జరిగినటువంటి పల్లా శ్రీనివాస్ గారి తాలూకా నామినేషన్లో జరిగినటువంటి ర్యాలీ మాకు తెలిసి గాజువాక నియోజకవర్గం నుంచి అంత ర్యాలీ ఏ ఎన్నికలకి ఎప్పుడు జరగలేదు. అంటే ఈవేళ ఆ జరిగినటువంటి నామినేషన్ తాలూకా హాజరైనటువంటి సంఖ్యను బట్టే ఈవేళ పల్లా శ్రీనివాస్ గారి విజయం ఖాయమైపోయింది. భారీ మెజార్టీతో గెలుస్తారన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. దీనికి మతి భ్రమించి ఏంటంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని విన్యాసాలు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పారిశ్రామిక